తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. కాళేశ్వరం ఎమ్మెల్యేల ఫిరాయింపు, ఈ కార్ రేస్ వ్యవహారం, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం, ఇలా అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ బాణాలు ఎక్కిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు పరిణామాల గురించి పవన్ కళ్యాణ్ వారం ముందే హెచ్చరించాడు. అయితే విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాళేశ్వరంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చ పెట్టక ముందే గత నెల 28, 29, 30వ తేదీలో జరిగిన సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆగస్టు 31న కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే సెప్టెంబర్ 1న సిబిఐను అడ్డుకోవడానికి హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులు తీవ్రంగా ప్రయత్నించారు. కమిషన్ నివేదికంగా సిబిఐ విచారణ అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక సెప్టెంబర్ 2న కవిత మొదటి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు నిండా ముంచారని, కేసీఆర్ పేరు దెబ్బతీశారని కూడా ఆమె ఆరోపించారు. ఇక ఈ సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం, ఆ వెంటనే కవిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలంతా చూస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అసలు ఈ విషయం ముందే ఎలా తెలుసు అనే చర్చ మొదలైంది. జనసేన విస్తృత స్థాయి సమావేశాల తొలి రోజే సిద్ధాంతాలపై చర్చ జరిగింది. ఇందులో కాలానికి తగ్గట్టు సిద్ధాంతాలు, నాయకులు, విధానాలు మారాలని పవన్ హితవు పలికారు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మారకపోతే పార్టీ మనుగడే ఉండదని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీను సేనాని హెచ్చరించాడు. ఇలా కామెంట్ చేసిన వారానికే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చేశాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చాలా స్ట్రాంగ్. ఒక్క పిలుపుతో లక్షలాది మంది సొంత రాష్ట్రం కోసం ఉద్యమించారు. అప్పుడు ఆయన చెప్పిందే వేదం. అదే ఊపుతో తెలంగాణ రావడం, కేసీఆర్ 2 సార్లు సీఎం కావడం జరిగిపోయాయి. అయితే తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే పునాదిగా వేసుకుని ఎక్కువ కాలం మనుగడ సాధించలేని కేసీఆర్ గ్రహించారు. అయితే అందుకే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించారు. చాలా రాష్ట్రాల్లో పార్టీని స్థాపించి నడిపించాలని కూడా చూశారు. అయితే అవి వర్కౌట్ కాలేదు. పార్టీ పేరు మార్చిన సిద్ధాంతాలను, పార్టీ విధానాన్ని మార్చలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక చిటిక వేస్తే 1000 ముక్కలు అవుతావని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అంతేనా, ఎవరా హీరో అసలు అంటూ పరుష పదాలు వాడారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు మాజీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు.